ఈ మధ్య కాలంలోనైతే వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న ప్రేమతో గొప్పగా నిర్మించిన దేవాలయం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద. అందరికీ నమస్తే. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరికి అతి దగ్గరలో 22 ఎకరాల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు గొప్పగా నిర్మించిన దేవాలయం ఈ స్వర్ణగిరి దేవాలయం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం, దీనినే వైటిడిగా పిలుస్తున్నారు. యాదాద్రి తిరుమల దేవస్థానంగా పిలుస్తూ ఉన్నారు. మానేపల్లి రామారావు గారు వెంకటేశ్వర స్వామి వారి మీద ప్రేమతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. తిరుపతి దేవస్థానం తర్వాత అంత గొప్పగా నిర్మించిన దేవాలయం అంటే తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు స్వర్ణగిరి దేవాలయం యొక్క స్వాగత తోరణం ఎలా ఉంది అనేది. ఈ స్వర్ణగిరి దేవాలయం భువనగిరి రైల్వే స్టేషన్ కు భువనగిరి బస్ స్టాండ్ కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. స్వాగత తోరణం దాటి కొద్ది దూరం అయితే మనం నడవాల్సి ఉంటుంది. భువనగిరి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి చాలా వరకు బస్సులు అయితే ఉంటాయి ఈ స్వర్ణగిరి దేవాలయానికి. ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి రథం ఎలా నిర్మించారన్నది. స్వామివారి యొక్క రథాన్ని బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా అయితే చెక్కడం జరిగింది. మనం బ్రహ్మరథాన్ని దాటుకొని కొద్దిగా ముందుకు రాగానే గుడి ప్రవేశ ద్వారంలో జయ విజయ అనే విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. 2 వైపుల విగ్రహాలు ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విగ్రహాల మధ్య నుండి మనకు ప్రవేశ ద్వారం అయితే ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన ప్రదేశాన్ని మానేపల్లి హిల్స్ అని అంటూ ఉన్నారు. తిరుపతిలో అయితే శ్రీవారి పాదాలు ఎలాగుంటాయో ఇక్కడ కూడా అతిపెద్ద శ్రీవారి పాదాలను అయితే ప్రవేశ ద్వారంలో మనకు దర్శనమిస్తే చాలా అద్భుతంగా ఎంతో గంభీరంగా అయితే చెక్కడం జరిగింది. ఈ ఆలయం కొండపై నిర్మించడం వల్ల కొద్ది మెట్లు ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఈ మెట్లు ఎక్కే క్రమంలో శ్రీవారి నామాలు ఎంత చక్కగా ఉన్నాయో మీరు చూడొచ్చు. మీరు మెట్ల మార్గం యొక్క గోపురం ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఇక గర్భాలయం గురించి అయితే తెలుసుకుందాం. గర్భాలయానికి ప్రవేశ ద్వారంలో అతిపెద్ద గోపురం అయితే ఉంటుంది. ఈ గోపురం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంటుంది. ఈ గోపురంపై చాలా వరకు మన పురాణాల గురించి విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. ఈ ప్రధాన గోపురంతో పాటు మొత్తంగా 4 ప్రవేశ ద్వారాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాన్ని 2013లో శంకుస్థాపన చేసిన 2016లో పనులు మొదలుపెట్టి 2024లో పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. మనం గోపురాన్ని గనక పరీక్షించి చూస్తే సుమారుగా 5 అంతస్తుల్లో ఉన్న ఈ గోపురం ప్రధాన గోపురంపై శ్రీ మహావిష్ణువు, సీతారాముల, హనుమంతుడి విగ్రహాలతో పాటు 2 వైపులా గరుడ విగ్రహాలను అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రధాన గోపురం నుండి ప్రవేశించి ఉత్తరం ద్వారా బయటికి వస్తాము. మిగతా ప్రవేశ ద్వారాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క గర్భాలయం ఎక్కడ ఏ విధంగా ఉందనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. మనం దర్శనాన్ని పూర్తి చేసుకుని ఉత్తర ద్వారం ద్వారా బయటికి వస్తే అతిపెద్ద 120 అడుగుల హనుమంతుని విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. మీరు చూడొచ్చు ఎంత పెద్ద హనుమంతుని విగ్రహం ఉందో ఇక్కడ. ఈ హనుమంతుని విగ్రహం పక్కనే 1 కాదు 2 కాదు దాదాపుగా 1700 కిలోలు ఉన్న అతిపెద్ద గంట ఉంది. ఎక్కడ లేని విధంగా అతిపెద్ద గంట ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనైతే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ భారీ హనుమంతుని విగ్రహం పక్కనే దాదాపు 2 అంతస్తుల ఎత్తులో జలనారాయణ స్వామి కోనేరు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా జలనారాయణ స్వామి కోనేరు ఉందనేది. ఇలాంటి విగ్రహం కేవలం భారతదేశంలో 2 ఉన్నాయి. మొదటిది నేపాల్లో ఉండగా రెండవది ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ఉంది. ఈ విగ్రహాన్ని చిత్తూరు నుంచి తీసుకువచ్చి ఇక్కడ చెక్కడం అయితే జరిగింది.
దాదాపుగా 2 అంతస్తులతో 4 వైపుల రాజగోపురాలతో ఉన్న ఈ మండపం మధ్యలో ఉన్న జలనారాయణ స్వామి ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. పూర్తిగా నల్లరాయితో చెక్కిన ఈ విగ్రహం ఆకాశం వైపు చూస్తూ ఆ దేవదేవులతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ లేని విధంగా అద్భుతమైన విగ్రహం మన తెలంగాణలో ఇక్కడ మాత్రమే ఉంది. తిరుపతిలో ఏ విధంగా శ్రీవారి మాడవీధులు ఉన్నాయో ఈ స్వర్ణగిరి దేవాలయంలో కూడా మాడవీధులు అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయానికి వెనుక వైపు దాదాపు 3 అంతస్తుల ఎత్తుతో శ్రీవారి కళ్యాణ మండపంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ భవనం అయితే నిర్మించడం జరిగింది. ఏ విధంగా నిర్మించారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతంగానైతే నిర్మించడం జరిగింది. ఈ స్వర్ణగిరి దేవాలయం ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి వారి నామాలతో మారుమోగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందనేది. ఈ గర్భాలయానికి పక్కనే రథం పెట్టుకోవడానికి ప్రత్యేకమైన మండపం అయితే నిర్మించడం జరిగింది. ఈ రథం దాదాపు 30 నుంచి 40 అడుగుల ఎత్తులో అయితే ఉంది. అద్భుతంగానైతే తీర్చిదిద్దడం జరిగింది. ఇక పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించారనేది చరిత్రలో చూస్తూ అలాగే వింటూ ఉన్నాము. దాదాపుగా ఈ దేవాలయాన్ని 1000 సంవత్సరాలు ఉండేలా పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది. ఇదండి గొప్పగా నిర్మించిన స్వర్ణగిరి దేవాలయం యొక్క వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరెంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల.